కేజీ బేసిన్ సమురు గట్టిగా నాకు బేసిన్ గ్యాస్ సమురు సాధన సమితి ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాస్ గారి నాయకత్వంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ రంగాల మేధావులు అందరూ హాజరయ్యి ఇప్పుడు జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదల, ఈ అన్ని అంశాల నేపథ్యంలో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, ఆందోళన కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరపాలని ఆనాడు జరిగిన సమావేశం తీర్మానించింది. 16వ తేదీ మన తాడితోట సంగీత కాలేజీలో రాష్ట్ర సదస్సు జరగబోతుంది. దాని మీద ఎవరు వస్తున్నారు ఏంటంటే దాని మీద ఆమె సిపిఎం మిత్రుడు అరుణ్ గారు మాట్లాడతారు. 30 కిలోమీటర్ల దూరంలో మన చమురు ఉత్పత్తి 2024 జూన్ ప్రారంభమైందని మోడీ గారు చాలా గర్వంగా చెప్పారు. అంతకుముందు కూడా మన గాడిబొమ్మలో కూడా గ్యాస్ ఉత్పత్తి మనకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది తీర్పు ఏంటంటే ఈ దేశంలో ఉన్న సహజ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ సహజ వనరులు ఆ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలు తరలించినప్పుడు ఖచ్చితంగా పన్ను కూడా విధించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కమిషన్ సిఫార్సు చేసింది. బొగ్గు కానీ, ఇనుము కానీ, లేదంటే గ్యాస్ కానీ, ఏ ఉత్పత్తి అయినా భూముల నుంచి కానీ ప్రకృతి లభించే ఏ ఉత్పత్తి అయినా ఆ వనరులు ఆ రాష్ట్రానికి 50% దక్కాలని కూడా 12వ పేరెంట్ చెప్పింది. ఇన్ని నేపథ్యంలో ఈరోజు మన తీర ప్రాంతంలో ఉన్న గ్యాస్ని వారు ఇతర ప్రాంతాలకి, ముఖ్యంగా గుజరాత్ పడి రాష్ట్రం తీసుకెళ్ళిపోతున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత ఆర్థిక సంక్షోభంలో లక్షల కోట్లు ఎలాగ అప్పులో ఉందని కూడా మీరు అందరికీ తెలిసిన విషయం. లేక సరైన ఇండస్ట్రీస్ లేక ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఈరోజు ఈ నేపథ్యం రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన పరిస్థితుల్లో కేంద్రం మన రాష్ట్రం పట్ల సవతల్లి ప్రేమ చూపిస్తుంది. ఆనాడు జగన్, నేడు బాబు, వీళ్ళిద్దరూ కూడా మోడీకి కొమ్ము కాస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని ఈరోజు మోడీకి తాకట్టు పెడుతున్నారు. కారణం విభజన హామీలో ప్రత్యేక హోదా ఇస్తే ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఆ రోజు స్వయంగా రాజ్యసభలో చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు నివసన సమస్యలు వెంటనే తీరుస్తామని చెప్పారు. అది కూడా లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో అతిపెద్ద బహుళంతగా ప్రాజెక్టు అయిన పోలవరాన్ని ఉండి రోజు రోజుకి చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ ఏదైతే ఉంది, చమురు ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా 50% ఉత్పత్తి, దాంట్లో మన వాటర్ దక్కాలి, మన గ్యాస్ మనకే దక్కాలి. ఈ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం వెంటనే ఇంప్లిమెంట్గా అమలు చేయాలి. రేపు రాజమండ్రి జరిగే సదస్సులో అన్ని వర్గాల ప్రజలు, ఇది మన సమస్య. ఈరోజు మీరు చూస్తున్నారు గ్యాస్ ఇంకా ఇప్పటికీ మన లైన్లో ఉన్నాం, మనకు ఎవరికి దించేది దొరకట్లేదు, ఎంత కష్టంగా ఉన్నాం. ఆ రోజు ఎప్పుడో చెప్పారు, 20 ఏళ్ళ క్రితం చెప్పారు. మా చిన్నప్పుడు నేను హాస్టల్ చదువుకున్నప్పుడు ఏం చెప్పారంటే ఇంటింటికి గ్యాస్ అయితే చెప్పారు. లోపలికి చెప్తుందో లేదు, ఇంటింటికి గ్యాస్ అయితే చెప్పారు. అది లేదు. అందుకని దయచేసి మరి పాత్రికేయ మిత్రుల దగ్గర నుంచి ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, యువజనులు, కార్మిక రంగాలు, అన్ని రంగాల ప్రముఖులు రేపు జరిగే రాష్ట్ర సభను జయప్రదం చేసి మన హక్కు, మన గ్యాస్ అనే విధంగా అందరూ పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తాను. నేను కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపాక మధు గారు ముందు విషయాలన్నీ మాట్లాడారు. సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. మిగతా సిపిఐ సంబంధించిన జిల్లా నాయకులంతా కూడా దీంట్లో ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకి రాజమండ్రి తాడితోట సమీత కన్వెన్షన్ హాల్లో
కేజీ బేసిన్ గ్యాస్ చమురులో 50% వాటా రాష్ట్ర అవసరాలకు కేటాయించాలనేటువంటి డిమాండ్తో రాష్ట్ర ప్రజా సదస్సు జరుగుతూ ఉంది. ఈ ప్రజా సదస్సు కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధనా సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ సదస్సుకి రేపు దాదాపుగా 10-12 మంది వక్తలు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ శ్రీనివాసరావు గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి అక్కినేని వనజ గారు, అట్లనే చలసాని శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి రాష్ట్ర కన్వీనర్ ఆయన, అట్లనే జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పూర్వ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు, వాళ్ళతో పాటు పి ప్రసాద్ గారు సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అట్లనే చీకటి వెంకటేశ్వర గారు సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు, సుందర్ రామరాజు గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి, ముగతా బంగారావు గారు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అట్లనే సిపిఐఎంఎల్ సంబంధించిన పార్టీ నాగరాజు గారు, కాటం నాగభూషణ్ గారు ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి, వీళ్ళతో పాటు ఇంకా అనేక మంది మిత్రులు కూడా పిలుచున్నాం. పూర్వ పార్లమెంట్ సభ్యులు రాజమండ్రి వనరుల అరుణ్ కుమార్ గారిని కూడా పిలిచాం. అయితే ఆయన హైదరాబాద్లో ఉండి అందుబాటులో లేని కారణంగా ఆయన రావట్లేదు. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం అంటే అరుణ్ కుమార్ గారు రాత్రి ఒక నోట్ ఒకటి పెట్టున్నారు. ఆయన పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు 2013వ సంవత్సరంలో పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చేసినటువంటి యునానిమస్ రిజల్యూషన్ ఏంటంటే కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాస్ చమురు నిక్షేపాలు ఈ రాష్ట్రాలకి రాయల్టీగా చెల్లించాలి, కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీని రాష్ట్రానికి కేటాయించాలి. రాజస్థాన్కి అంటే దాంట్లో రాసిన విషయం, రాజస్థాన్కి అట్లా చెల్లిస్తూ ఉన్నారు, ఇతర ప్రాంతాలకి చెల్లిస్తూ ఉన్నారు. రమారమి ఏటా 5,000 కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలు చెల్లిస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి మాత్రం చెల్లించట్లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏటా 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి పైబడే ఇంకా వచ్చే ఆదాయం ఉండేది. దీని అంతటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలి. దాన్ని ఆ రాష్ట్రంలో ప్రజల గ్యాస్ అవసరాల కోసం ఉచిత గ్యాస్ సరఫరా చేయాలని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యునానిమస్ రిజల్యూషన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. కానీ దాని తర్వాత 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఊసేయక్కలేదు, దాని మాటను కూడా మాట్లాడలేదు, కేటాయింపు చేశారు. రిలయన్స్ ఆ రోజు చెప్పిన మాట ఏమంటే 10 TFCలు ఉత్పత్తి అవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ రిలయన్స్ వచ్చిన ఉత్పత్తిని తక్కువ చూపించి 2.5 నుంచి 3 TFCలు మాత్రమే ప్రొడక్షన్ వచ్చింది, మాకు రావాల్సిన ప్రొడక్షన్ రాలేదు, కాబట్టి మాకే కేంద్ర ప్రభుత్వం తిరిగి రాయల్టీ చెల్లించండి అని చెప్పి రిలయన్స్ చాలా అబద్ధాల కోరు మాటల్ని ప్రజలకి చెప్పడమే కాదు, రిలయన్స్ చేసిన పని ఏంటంటే D6 బ్లాక్లో చమురు మొత్తాన్ని గుజరాత్కి అక్కడి నుంచి విదేశాలకు తరలించి అమ్ముకుని లక్షల కోట్ల రూపాయలు D5 అంటే ONGCకి సంబంధించిన బావి D5 చమురు బావిలోంచి దొంగతనంగా పైప్ లైన్ వేసి గ్యాస్ని పట్టుకుపోయింది. దాదాపు ఆ రోజుల్లో చెప్పిన లెక్క ప్రకారమే ఏటా 10,000 కోట్ల రూపాయల చమురుని ONGC D5 బ్లాక్ నుంచి దొంగతనంగా రిలయన్స్ పట్టుకుపోయింది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ధారణ చేసిన తర్వాత కూడా రిలయన్స్ మీద ఎట్లాంటి దొంగతన నేరానికి సంబంధించినటువంటి నేరము లేదు, శిక్ష లేదు, దానికి సంబంధించిన రాయల్టీ చెల్లింపులు లేవు. అంటే ఈ పక్కన ఉన్నటువంటి సహజ వనరుల మొత్తాన్ని ఒక రిలయన్స్ లాంటి బడా పెట్టుబడిదారులు దోచుకుని లక్షల కోట్ల రూపాయలు లాభాలు కూడబెట్టుకుంటా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గ్యాస్ అవసరాలు, చమురు అవసరాలు తెరక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవానికి 50% ఈ రాష్ట్ర అవసరాలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఆ రోజున్న లెక్క ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ప్రజానీకానికి గ్యాస్ ఉచితంగా సరఫరా చేయొచ్చు. ఇవాళ చమురు కూడా అట్లాంటి పద్ధతిలో ఇవ్వగలుగుంటే చమురు రేట్లు కూడా తగ్గించే పని చేయొచ్చు. ఆ పని చేయకుండా ఇవాళ కట్టబెడతా ఉన్నారు. అందుకనే ఆ రోజు అనేక మంది మేధావులు, ఎమ్మెల్సీలు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రజా సంఘాలు, వామపక్షాలు దానికి అండగా నిలబడ్డాయి. ఈ 20 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులు చూసిన తర్వాత ఈరోజు కేజీ బేసిన్ గ్యాస్ చాలా అవసరం కాబట్టి దీని మీద తిరిగి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధించాలనే పేరుతో కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధనా సమితి విజయవాడలో ఏర్పడింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం రేపు రాష్ట్ర సదస్సు జరగబోతా ఉంది. కాబట్టి పాత్రికేయ మిత్రులందరూ కూడా
ఈ సదస్సుని కవర్ చేసి ప్రజలందరికీ విషయాలు తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేయాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మన గ్యాస్కి 50% వాటా, 50% వాటా, 50% వాటా జయప్రదం చేయండి. రాష్ట్ర ప్రజా సదస్సును రేపు రాజమండ్రిలో జరిగే రాష్ట్ర ప్రజా సదస్సును